టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే దాదాపు 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రితభద్ర బెనర్జీ నాయకత్వంలో మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. కాగా తాజాగా సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్తో తన అనుబంధాన్ని తెంచుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. ఇదిలా ఉంటే తాను రాజీనామా చేయడానికి దారితీసిన అంశాలను వివరిస్తూ మమతా బెనర్జీకి ఆయన ఒక ఘాటు లేఖ రాశారు. మమతా బెనర్జీకి మరో షాక్ తగిలింది. టీఎంసీ సీనియర్ ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాదు తృణమూల్ కాంగ్రెస్తో తన అనుబంధాన్ని తెంచుకుంటున్నట్టుగా ఆయన ప్రకటించారు. కాగా ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఈ నేపథ్యంలో ఎంపీ సుఖేందు శేఖర్ రాయ్ పార్టీ నుండి వెళ్లిపోవడం టీఎంసీ వర్గాలకు కోలుకోలేని దెబ్బగా మారింది. కాగా టీఎంసీ ఎంపీలలో వాక్చాతుర్యం గల ఎంపీగా సుఖేందు శేఖర్ రాయ్కు మంచి పేరుంది. కాగా తాను పార్టీ వీడుతున్నట్టుగా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి సుఖేందు శేఖర్ రాయ్ ఒక ఘాటైన లేఖ రాశారు. ఈ లేఖలో అనేక కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. టీఎంసీలో విచ్చలవిడిగా అవినీతి పెరిగిపోయిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ఇదే ప్రధాన కారణమన్నారు ఆయన. అంతేకాదు నిరుద్యోగ సమస్య పరిష్కరించడంలోనూ శాంతి భద్రతలను కాపాడడంలోనూ టీఎంసీ సర్కార్ ఘోరంగా వైఫల్యం చెందిందంటూ సుఖేందు శేఖర్ రాయ్ ఆరోపించారు. అంతేకాదు టీఎంసీ ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక అరాచక ముఠాగా వ్యవహరించిందంటూ ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. ఈ అన్ని కారణాలతో తాను టీఎంసీ నుండి వైదొలుగుతున్నట్లుగా రాయ్ వెల్లడించారు. మరోవైపు భారతీయ జనతా పార్టీపై సుఖేందు శేఖర్ రాయ్ ప్రశంసలు కురిపించారు. ప్రజల్లో ఉన్న గుడ్ విల్లే ఇక బీజేపీకి విజయం లభించడంలో కీలకంగా మారిందన్నారు ఆయన. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ అనేక హామీలను ఇచ్చిన సంగతిని ఆయన గుర్తు చేశారు. అయితే సదరు హామీలను నెరవేర్చే దిశగా సువేందు అధికారి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటూ శేఖర్ రాయ్ అభినందించారు. కాగా ఇప్పటికే దాదాపు 61 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు ఇక రితభద్ర బెనర్జీ నాయకత్వంలో మమతా బెనర్జీకి సవాల్ విసిరారు. దీంతో అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా రితభద్ర బెనర్జీని స్పీకర్గా నియమించారు. కాగా అసమ్మతి ఎమ్మెల్యేలతో ఆ పార్టీ ఎంపీలు కూడా టచ్లో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టీఎంసీకి చెందిన 14 మంది ఎంపీలు ముఖ్యమంత్రి సువేందు అధికారితో తాజాగా సమావేశమైనట్టు రాజకీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్కు మరమ్మతులు చేయాలని ఆ పార్టీ చీఫ్ మమతా బెనర్జీ సంకల్పించారు. ఈ దిశగా ఆమె అడుగులు వేయడం ప్రారంభించారు. అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన మేనల్లుడు అభిషేక్ బెనర్జీ రెక్కలు కత్తిరించారు. తృణమూల్ కాంగ్రెస్లో ఇటీవల తిరుగుబాటు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ను గాడిన పెట్టాలని ఆమె నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. వాస్తవానికి అభిషేక్ బెనర్జీ ప్రస్తుతం టీఎంసీకి జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. కాగా నిన్న మొన్నటి వరకు టీఎంసీలో నంబర్ 2గా అభిషేక్ బెనర్జీయే కొనసాగారు. అయితే మమతాపై తిరుగుబాటు చేసిన ఎక్కువ మంది నాయకులు తమకు వచ్చిన పేచీ అంతా అభిషేక్ బెనర్జీతోనే అని కుండబద్దలు కొట్టారు. అయితే అభిషేక్ బెనర్జీ అధికారాలను మమతా బెనర్జీ పరిమితం చేశారు. కాగా ఎంపీలు డెరెక్ ఒబ్రియాన్ అలాగే డోలా సేన్ ఇద్దరిని కూడా జాతీయ ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. దీంతో పార్టీ వ్యవహారాల్లో అభిషేక్ బెనర్జీదే తుది నిర్ణయం కాదన్న సంకేతాలు ఇచ్చారు మమతా బెనర్జీ. మొత్తంగా టీఎంసీలో అభిషేక్ బెనర్జీ పెత్తనాన్ని తగ్గించడమే పనిగా పెట్టుకున్నారు మమతా బెనర్జీ. కాగా మమతా బెనర్జీ ఇటీవల ఏర్పాటు చేసిన తృణమూల్ లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి కేవలం 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్లో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల ఫలితాలు రాకముందు వరకు పార్టీలో మమతా బెనర్జీ మాట వేదంగా చలామణి అయ్యేది. అయితే ఫలితాలు వెలువడిన తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. మమతా బెనర్జీ మాటలను పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ఏకంగా ఆమె ఆదేశాల మేరకు లెజిస్లేటర్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినప్పటికీ అరకొర మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. ఏది ఏమైనా టీఎంసీ చీఫ్ మమతా బెనర్జీకి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.